హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటల మూలి ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు రొయ్యి పొట్టు బంగాళదుంప కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నా స్టైల్లో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. కాసుకొని ఉన్నారు అక్కడ. నిన్న సాయంత్రం చూస్తూనే ఉన్నా. బాగా కడిగాను. ఇసుక ఉంటుందండి, ఇసుక లేకుండా చక్కగా కడుక్కోవాలి. ఆ స్టైల్లో నేను రొయ్యి పొట్టు బంగాళదుంప చేస్తాను.
వేయండి, నీటి వాసన ఉండదండి, మసాలా వాసన. గరం మసాలా వేస్తున్నామండి కొంచెం. నూనెలో వేగాలండి, ఒక 10 నిమిషాలు బాగా వేగించండి. పచ్చి వాసన పోయి నీటి వాసన బాగుంటుందండి కూర. దుంపలు వేసుకోండి, కాకరలో దుంపలు వేసుకొని కొంచెం బాగుంటుంది. ఇలాగా వేరువేరుగా దుంపలు వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. చక్కగా పిల్లలు కూడా బాగా తింటారండి. రొయ్యలు వేగేయండి నూనెలో. దుంపలు వేసాను. బంగాళదుంపలు తర్వాత టమాటా వేసి టమాటా వేసుకున్నామండి. టమాటా మిక్సీ పెట్టారు, మిక్సీ పెట్టి సగం గ్రేవీ లాగా వస్తుంది. వేసుకున్నామండి. అయిపోయిందండి. రొయ్య పొట్టు బంగాళదుంప కూర రెడీ అయింది ఫ్రెండ్స్. టమాటాలు వేయటం వల్ల ఎర్రగా ఉందండి కూర. కారం అయితే ఎక్కువ వేయలేదండి. రెడీ అయిందండి కూర. తెలుగు వంటలు ఛానల్ స్వాగతం అండి. ఈరోజు రొయ్య పొట్టు బంగాళదుంప కూర చేశానండి. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.